నెక్స్ట్ మోస్ట్ 5 ఇంపార్టెంట్ గ్రామర్ రూల్స్ నేర్చుకోవడానికి రెడీగా ఉన్నారా? అయితే లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. బిఫోర్ దిస్, ఈ సిరీస్లో డే 1లో చెప్పిన 10 గ్రామర్ రూల్స్ మీరు ఇంకా చూడకపోతే వెంటనే వెళ్ళి చూడండి. వీడియో లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. లెట్స్ స్టార్ట్. 16 రూల్ నెంబర్ 15లో ఏమనుకున్నాం మనం? కొన్ని వర్డ్స్కి ఖచ్చితంగా ఆబ్జెక్ట్ అనేది ఉండాలి అని అనుకున్నాం కదా. అలానే రూల్ నెంబర్ 16 ఏంటంటే కొన్ని వర్డ్స్కి ఆబ్జెక్ట్ అవసరమే లేదు, ఆబ్జెక్ట్ ఉండకపోయినా పర్వాలేదు, ఆబ్జెక్ట్ అవసరం లేదనమాట. సో ఆ వర్డ్స్ ఏముంటాయంటే హైడ్, కీప్, స్టాప్, టర్న్, షేర్, బెత్, స్లీప్, స్టాండ్. ఈ వర్డ్స్ అన్నిటికీ కూడా మనకి ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. హీ హిడ్ హిమ్సెల్ఫ్ ఇన్ ద కేవ్ అండ్ దెన్ సేవ్డ్ హిస్ లైఫ్. సో ఇక్కడ ఆబ్జెక్ట్ అవసరం లేదు కదా, అంటే ఇక్కడ రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేయాల్సిన అవసరం లేదు. హీ హిడ్ హిమ్సెల్ఫ్ అవసరం లేదు, హీ హిడ్ ఇన్ ద కేవ్ అండ్ దెన్ సేవ్డ్ హిస్ లైఫ్. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్ అనమాట. ఎందుకు రాంగ్ అయింది? హీ హిడ్ హిమ్సెల్ఫ్ అనే వర్డ్ని యూజ్ చేశారు, రిఫ్లెక్సివ్ ప్రొనౌన్ యూజ్ చేశారు, హిమ్సెల్ఫ్ అనే వర్డ్ అవసరం లేదు. సో హీ హిడ్ ఇన్ ద కేవ్ అండ్ దెన్ సేవ్డ్ హిస్ లైఫ్. నెక్స్ట్ స్టేట్మెంట్ చూడండి. హీ అబ్సెంటెడ్ ఫ్రమ్ ద క్లాస్ బికాస్ హీ వాజ్ నాట్ వెల్. సో హీ అబ్సెంటెడ్ ఫ్రమ్ ద క్లాస్, హీ వాజ్ నాట్ వెల్. ఇక్కడ వచ్చేసరికి హీ అబ్సెంటెడ్ హిమ్సెల్ఫ్ ఫ్రమ్ ద క్లాస్ బికాస్ హీ వాజ్ నాట్ వెల్. ఎందుకని ఇచ్చాడు అంటే అబ్సెంటెడ్ అనేది ఇందాక వర్డ్ వచ్చింది కదా, ఏదైతే డస్ రిక్వైర్ ద ఆబ్జెక్ట్ అని అక్కడ యూజ్ చేయాల్సిన వర్డ్ అనమాట. సో ఇక్కడ హిడ్ అనేది ఉంది కదా, హైడ్కి నెక్స్ట్ ఫామ్ వచ్చేసరికి హిడ్ అనమాట. సో హిమ్సెల్ఫ్ అనేది ఇక్కడ ఉండాల్సిన అవసరం లేదు, దాన్ని కట్ ఆఫ్ చేయాలి. నెక్స్ట్ చూడండి. హీ హిడ్ హిమ్సెల్ఫ్ బిహైండ్ ద డోర్. హీ హిడ్ హిమ్సెల్ఫ్ అనేది అవసరం లేదు, ఎందుకంటే హిడ్ అనే వర్డ్కి ఆబ్జెక్ట్ అవసరం లేదు కాబట్టి. సో హీ హిడ్ బిహైండ్ ద డోర్. షీ స్టాప్డ్ హర్ సెల్ఫ్ సడన్లీ. ఇక్కడ కూడా అంతే, స్టాప్డ్కి ఆబ్జెక్ట్ అవసరం లేదు కాబట్టి షీ స్టాప్డ్ సడన్లీ. నెక్స్ట్ ఈ 3 క్వశ్చన్స్ని కామెంట్ సెక్షన్లో ఆన్సర్ చేయండి. హీ డాష్ బిహైండ్ ద డోర్, షీ డాష్ డైలీ, హీ అబ్సెంటెడ్ డాష్ ఫ్రమ్ ద క్లాస్. తర్వాత దీనికి నెక్స్ట్ క్విక్ గ్లాన్స్ చూద్దాం రండి. రూల్ నెంబర్ 16 వెర్బ్స్ దట్ డు నాట్ రిక్వైర్ ఆబ్జెక్ట్. ఏ వెర్బ్స్కి రిక్వైర్డ్ ఆబ్జెక్ట్ అవసరం లేదు అంటే హైడ్, షేవ్, కీప్, బేత్, స్టాప్, టర్న్, వీటన్నిటికీ కూడా ఆబ్జెక్ట్ అనేది అవసరం లేదు. ఈ ఎగ్జాంపుల్స్ ఆల్రెడీ మనం కవర్ చేస్తాం. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 16. నెక్స్ట్ ఆ రూల్ నెంబర్ 17. కొన్ని వర్డ్స్ అనేవి ఉంటాయి, అప్పుడు ఆ వర్డ్స్లో లేకపోతే ఆ సెంటెన్సెస్లో 2 సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు మనం ఏ వెర్బ్ని యూజ్ చేయాలి. 2 సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు అప్పుడు అది ప్లూరల్ అవుతుందా సింగులర్ అవుతుందా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం కదా. అప్పుడు మనం ఈ వర్డ్స్ ఎప్పుడైతే వస్తాయో అప్పుడు మనం చూడండి, వెర్బ్ విల్ బి అగ్రీ విత్ ద ఫస్ట్ సబ్జెక్ట్. వెర్బ్ అనేది ఫస్ట్ సబ్జెక్ట్తో అగ్రీ అవుతుంది. ఎప్పుడు అది అగ్రీ అవుతుంది అంటే యాజ్ వెల్ యాజ్, టుగెదర్ విత్, అలాంగ్ విత్, నాట్, ఇన్ అడిషన్ టు, అన్లైక్, ఇలాంటి వర్డ్స్ అన్నీ వచ్చినప్పుడు వెర్బ్ అనేది ఆ సెంటెన్స్లో ఫస్ట్ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఫస్ట్ సబ్జెక్ట్తో అగ్రీ అవుతుంది అంటే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది సింగులర్ అయితే వెర్బ్ సింగులర్గా వస్తుంది. అదే ఫస్ట్ సబ్జెక్ట్ అనేది ప్లూరల్ అయితే వెర్బ్ ప్లూరల్గా వస్తుంది అని అర్థం అనమాట. సింగులర్ వెర్బ్ అని అంటే ఏంటంటే ఏదైనా V1కి ఎస్ ఆర్ ఈఎస్ని మనం యాడ్ చేసామంటే అది సింగులర్ వెర్బ్గా యాడ్ చేస్తుంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ స్టేట్మెంట్ రామ్ యాజ్ వెల్ యాజ్ హిజ్ ఫ్రెండ్స్ కీప్ ఆస్కింగ్ మీ మెనీ క్వశ్చన్స్. రామ్ అతని ఫ్రెండ్స్ నన్ను మెనీ క్వశ్చన్స్ అడుగుతూ ఉన్నారు అని అన్నాడు. కీప్ అనేది ప్లూరల్ వెర్బ్. సో కీప్ ప్లేస్లో రామ్ అనేదే కదా ఇక్కడ ఇచ్చాడు. రామ్ని హిజ్ ఫ్రెండ్స్ని ఎవరు కనెక్ట్ చేస్తున్నారు? యాజ్ వెల్ యాజ్ అనే వర్డ్ కనెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే మనకి యాజ్ వెల్ యాజ్ అని వస్తుందో అప్పుడు వెర్బ్ విల్ బి అగ్రీ విత్ ద ఫస్ట్ సబ్జెక్ట్. సో ఆ ప్రకారం మనకి రామ్ అనేవాడు సింగులర్ పర్సన్, అప్పుడు కీప్ అనేది ఇక్కడ ప్లూరల్ వెర్బ్ అనమాట. కీప్స్ అనేది సింగులర్ వెర్బ్. సో ఇక్కడ కీప్స్ అని పెట్టామంటే ఈ స్టేట్మెంట్ రైట్ అవుతుంది. రామ్ యాజ్ వెల్ యాజ్ హిజ్ ఫ్రెండ్స్ కీప్స్ ఆస్కింగ్ మీ మెనీ క్వశ్చన్స్, అప్పుడు ఈ స్టేట్మెంట్ కరెక్ట్గా వస్తుంది. నెక్స్ట్ చూడండి, ద ప్రిన్సిపల్ అలాంగ్ విత్ ద టీచర్స్ ఆర్ ఎంటరింగ్ ఇన్ ద క్లాస్. ఇక్కడ కూడా ప్రిన్సిపల్ ఉన్నాడు, టీచర్స్ ఉన్నారు, వీళ్ళని ఎవరు కలుపుతున్నారు? అలాంగ్ విత్ అనే వర్డ్ కలుపుతుంది. సో అప్పుడు ఇక్కడ కూడా ఫస్ట్ సబ్జెక్ట్ యొక్క అంటే ఫస్ట్ సబ్జెక్ట్ని వెర్బ్ అనేది ఫాలో అవ్వాలి. ఇక్కడ ప్రిన్సిపల్ అనే పర్సన్ ఒకరే ఉన్నారు కాబట్టి ఇక్కడ ఆర్ రాదు, ఈజ్ అని వస్తుంది. అప్పుడు ఆ సెంటెన్స్ రైట్ అవుతుంది. చూడండి ఇక్కడ అదే చెప్, ద ప్రిన్సిపల్ అలాంగ్ విత్ ద టీచర్స్ ఈజ్ ఎంటరింగ్ ద క్లాస్. నెక్స్ట్ అలానే ద టీచర్స్ అలాంగ్ విత్ ద ప్రిన్సిపల్ ఈజ్ ఎంటరింగ్ ఇన్ ద క్లాస్ అని ఇచ్చాడు. అప్పుడు ఇక్కడ రాంగ్ అవుతుంది, ఎందుకంటే ఇక్కడ ద ఫస్ట్ సబ్జెక్ట్ అనేది ఎవరు? ద టీచర్స్. సో టీచర్స్ అనేవాళ్ళు ప్లూరల్ కాబట్టి ఇక్కడ ఈజ్ అనేది రాంగ్ అవుతుంది, మనం ఆర్ యూజ్ చేయాలి.
ద టీచర్స్ అలాంగ్ విత్ ద ప్రిన్సిపల్ ఆర్ ఎంటరింగ్ ద క్లాస్. అప్పుడు మాత్రమే ఆ స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది. అండ్ చాలాసార్లు మనం ప్రిన్సిపల్ స్పెల్లింగ్‌లోను, ప్రిన్సిపల్ మీనింగ్‌లోను డిఫికల్టీ ఫేస్ చేస్తూ ఉంటాం. ప్రిన్సిపాల్ పాల్ అని వచ్చిందంటే ఎక్కడైతే పాల్ అని వస్తుందో అప్పుడు హెడ్ అనమాట. ప్రిన్సిపల్ అని అంటే రూల్స్‌ని, రెగ్యులేషన్స్‌ని మనం చెప్పేటప్పుడు కొన్ని ప్రిన్సిపల్స్‌ని ఫాలో అవ్వాలి అని చెప్తుంటాం కదా! వాటిని చెప్పేటప్పుడు ప్రిన్సిపల్ పిఆర్ఐఎన్సిఐపిఎల్ఈ ప్రిన్సిపల్ అని అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్‌ని ఫాలో అవ్వటం. పాల్ అని ఎక్కడైతే వస్తుందో అప్పుడు ద హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆర్ హెడ్ ఆఫ్ ద సంథింగ్ అని చెప్పి అర్థం అనమాట. సో, దీని యొక్క క్విక్ గ్లాన్స్ చూద్దాం. సబ్జెక్ట్ వెర్బ్ అరేంజ్‌మెంట్. సో, కీ ఫ్రేజెస్ ఏంటి అనంటే సబ్జెక్ట్ వెర్బ్ విల్ అగ్రీ విత్ ద ఫస్ట్ సబ్జెక్ట్. కీ ఫ్రేజెస్ ఏంటి? ఏదైనా వర్డ్స్ అంటే యాస్ వెల్ యాస్, టుగెదర్ విత్, అలాంగ్ విత్ అండ్ ఇన్ అడిషన్ టు, అన్లైక్ ఇవన్నీ కూడా వెర్బ్ విల్ అగ్రీస్ విత్ ద ఫస్ట్ సబ్జెక్ట్. ఐడెంటిఫై ద ఫస్ట్ సబ్జెక్ట్. ఇట్ డిటర్మైన్స్ ద వెర్బ్. చెక్ ఫర్ ప్లూరల్ సబ్జెక్ట్స్ టు అవాయిడ్ ద మిస్టేక్స్. పర్ఫెక్ట్ ఫర్ ఎగ్జాంప్లిఫికేషన్. ఓకే, రైట్. చూడండి, వెన్ ద సబ్జెక్ట్స్ ఆర్ జాయిన్డ్ బై స్పెసిఫిక్ ఫ్రేజెస్ ద వెర్బ్ మస్ట్ మ్యాచ్ ద ఫస్ట్ సబ్జెక్ట్. స్పెసిఫిక్ ఫ్రేజెస్తో ఎప్పుడైతే మనం కనెక్ట్ చేస్తామో సెంటెన్సెస్ని అప్పుడు మనం వెర్బ్ని ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాలి. సో, ఈ 2 ఎగ్జాంపుల్స్ నేను ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇక్కడ చూడండి, సురేష్ యాజ్ వెల్ యాజ్ హిజ్ పేరెంట్స్ డాష్ హ్యాపీ. సో, సురేష్ అనేవాడు సింగులర్ పర్సన్ కాబట్టి అక్కడ ఏదొస్తుంది? నెక్స్ట్, ద టర్మ్ అలాంగ్ విత్ ద కోచ్ డాష్ ఫర్ ఎ మీటింగ్. ద టీమ్ అలాంగ్ విత్ ద కోచ్ డాష్ ఫర్ ఎ మీటింగ్. సో, టీమ్ అనేది సింగులర్ కాబట్టి హ్యాడ్ లెఫ్ట్ ఫర్ ఎ మీటింగ్. ఇక్కడ కూడా సురేష్ యాజ్ వెల్ యాజ్ హిజ్ పేరెంట్స్ డాష్ హ్యాపీ, ఈజ్ హ్యాపీ, ఆర్ హ్యాపీ, యామ్ హ్యాపీ. సో, సురేష్ యాజ్ వెల్ యాజ్ హిజ్ పేరెంట్స్ ఈజ్ హ్యాపీ. సురేష్ అనేది సింగులర్ కాబట్టి ఈజ్ అనేది మనం యూజ్ చేయాలి. సో, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 17. రూల్ నెంబర్ 18, కన్ఫ్యూజింగ్ వర్డ్స్. చాలా సెంటెన్సెస్లో చాలా వర్డ్స్ చూస్తూ ఉంటాం. అదే ఇక్కడ చూడండి, అడ్వైజ్ రెండిటి యొక్క ప్రొనౌన్సియేషన్ సేమ్ ఉంటుంది. అండ్ వర్డ్లో కూడా అన్ని లెటర్స్ మోస్ట్లీ సేమ్ ఉంటాయి. ఓన్లీ 1 ఆర్ 2 లెటర్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి. సో, ఏడివిఐసిఈ అడ్వైజ్ అనేది నౌన్గా వర్క్ అవుతుంది. ఏడివిఐఎస్ఈ అడ్వైజ్ అనేది వెర్బ్గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ ఇలానే ప్రాక్టీస్లో చూడండి, పిఆర్ఏసిటిఐసిఈ అనేది నౌన్గా వర్క్ అవుతుంది. పిఆర్ఏసిటిఐఎస్సి అనేది వెర్బ్గా యూజ్ అవుతుంది. సో, ఇలా ఉన్నప్పుడు కన్ఫ్యూజ్ అవుతాం. అండ్ ఇది సెంటెన్స్లో వచ్చినప్పుడు కూడా మోస్ట్ ప్రాబబ్లీ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. ఎక్కడ నౌన్ యూజ్ చేయాలి, ఎక్కడ వెర్బ్ యూజ్ చేయాలి, నౌన్ ఏది, వెర్బ్ ఏది అని. నౌన్ ఎప్పుడైనా కానీ సిఈ వస్తుంది, వెర్బ్ వచ్చేసరికి ఎస్ఈ వస్తుంది. సో, ఈ సెంటెన్స్ చూడండి, ఐ అడ్వైజ్ యూ. అడ్వైజ్ అనేది ఇక్కడ మనకి వెర్బ్ రావాలి, కానీ వాడు ఏమి ఇచ్చాడు, ఏడివిఐసిఈ అని ఇచ్చాడు. సో, ఇది ఎర్రర్. నెక్స్ట్ చూడండి, యూ టు ప్రాక్టీస్లో ఎస్ఈ అని ఇచ్చాడు. ఎస్ఈ అనేది వెర్బ్, కానీ ఇక్కడ రావాల్సింది నౌన్. సో, సిఈ ఇది కూడా ఎర్రర్. ఎ లాట్ సిన్స్ ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. సో, ప్రాక్టీస్. నెక్స్ట్, ఈవెన్ యువర్ మదర్స్ అడ్వైజ్. ఇక్కడ కూడా చూడండి, అడ్వైజ్ అనేది ఇక్కడ నౌన్ రావాలి, కానీ ఇక్కడ వెర్బ్ ఇచ్చాడు. సో, దీని కరెక్ట్ ఫార్మేషన్ ఇక్కడ చూద్దాం రండి. ఓకే, ఇక్కడ ఐ అడ్వైజ్ యూ టు ప్రాక్టీస్ అ లాట్ సిన్స్ ప్రాక్టీస్ మేక్స్ అ మ్యాన్ పర్ఫెక్ట్. ఈవెన్ యువర్ మదర్స్ అడ్వైజ్ ఈజ్ ద సేమ్. సో, ఇక్కడ ఒక్క సింగిల్ సెంటెన్స్లోనే 4 ఎర్రర్స్ వచ్చాయి ఈ 2 వర్డ్స్ని యూజ్ చేసి. సో, ఇలాంటి కన్ఫ్యూజింగ్ వర్డ్స్ అనేవి కొన్ని ఉంటాయి. వాటిలో ఏది నౌన్గా యూజ్ అవుతుంది, ఏది వెర్బ్గా యూజ్ అవుతుంది అని మనం క్లారిటీ మెయింటైన్ చేస్తే ఎర్రర్స్ ఎక్కువ కాకుండా మనం ఎర్రర్ డిటెక్షన్లో కనిపెట్టాలన్నప్పుడు కూడా ఫాస్ట్గా కనిపెట్టగలం. నెక్స్ట్, సో, ఇది కూడా చూడండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్, హీ నీడ్స్ గుడ్ అడ్వైజ్. సో, ఇక్కడ మనకి నౌన్ ఫామ్ రావాలి, హీ నీడ్స్ గుడ్ అడ్వైజ్. నెక్స్ట్, హర్ అడ్వైజ్ ఈజ్ ఆల్వేస్ రాంగ్. ఇది కరెక్టే, ఎందుకంటే హర్ అడ్వైజ్ ఇక్కడ నౌనే వచ్చింది, కరెక్ట్గా ఇచ్చాడు. నెక్స్ట్, యూ షుడ్ ప్రాక్టీస్ మోర్. సిఈ కాదు, ఇక్కడ నౌన్ కాదు రావాల్సింది, ఏంటిది, వెర్బ్. సో, యూ షుడ్ ప్రాక్టీస్ మోర్ అనమాట. నెక్స్ట్, దిస్ ఈజ్ అన్ ఓల్డ్ ప్రాక్టీస్ ఆర్ ప్రాక్టీస్. ఈ క్వశ్చన్కి కామెంట్ సెషన్లో మీరందరూ కూడా ఆన్సర్ చేయండి. దిస్ ఈజ్ అన్ ఓల్డ్ తర్వాత వచ్చే ప్రాక్టీస్ ఫస్ట్ ప్రాక్టీసా, సెకండ్ ప్రాక్టీసా, వెర్బా, నౌనా? నెక్స్ట్ కామెంట్ చేయండి. దీన్ని క్విక్ గ్లాన్స్ చూద్దాం రండి. కన్ఫ్యూజింగ్ వర్డ్ స్పేస్, కీవర్డ్స్ అడ్వైజ్. సో, ప్రొనౌన్సియేషన్ సేమే ఉంటుంది. ఫంక్షన్ వచ్చేసరికి ఏడివిఐసిఈ అడ్వైజ్ అంటే ఒపీనియన్, రికమెండేషన్గా యూజ్ అవుతుంది. అది ఏడివిఐఎస్సి అంటే టు గివ్ అడ్వైజ్ అనమాట.
సో హీ గేవ్ మీ గుడ్ అడ్వైజ్. ఐ విల్ అడ్వైజ్ యూ ఆన్ దిస్ మ్యాటర్. అలానే ప్రాక్టీస్ ఇవి ఆల్రెడీ చూసాం మనం. సో చూడండి, ద మెయిన్ ఇన్ డిఫరెన్స్ ఆఫ్ అడ్వైస్, కామన్ నీడ్ టు కామన్ వర్డ్ అబౌట్ కన్ఫ్యూజింగ్ వర్డ్స్. సో ఇలా కొన్ని కన్ఫ్యూజింగ్ వర్డ్స్ని మనం తెలుసుకొని గుర్తుపెట్టుకొని ఉండాలన్నమాట. దీనిలో ప్రాక్టీస్ కొన్ని క్వశ్చన్స్ ఇచ్చాడు. ఐ నీడ్ యువర్ అడ్వైస్, ఏ ఆర్ బి. హీ డాష్ యూ వెల్, హీ అడ్వైజ్ యూ వెల్. నెక్స్ట్ థర్డ్ది, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్, యూ షుడ్ ప్రాక్టీస్. సో ఈ 4 క్వశ్చన్స్కి కూడా ఆన్సర్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 18. నెక్స్ట్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఆర్ రూల్ నెంబర్ 19. ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం చాలా రూల్స్లో యూజ్ చేస్తున్నాం కదా, సబ్జెక్టివ్ ప్రొనౌన్, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ అని. అసలు సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటి, ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఏంటి, మళ్ళీ ఒకసారి చూద్దాం రండి. సబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే హీ, షీ, ఇట్, దే, ఐ, వి, యు అని. అదే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అంటే హిమ్, హర్, ఇట్, దెమ్, మీ, అజ్, యు. ఇవన్నీ కూడా ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ అనమాట. ఎప్పుడైనా గానీ ఒక సెంటెన్స్‌లో మనం కంపేర్ చేసేటప్పుడు సబ్జెక్టివ్‌ని సబ్జెక్టివ్‌తోనూ, ఆబ్జెక్టివ్‌ని ఆబ్జెక్టివ్‌తోనూ కంపేర్ చేయాలి. సో, సబ్జెక్టివ్ ప్రొనౌన్ వచ్చిందనుకో ఒక సెంటెన్స్‌లో స్టార్టింగ్‌లో, సో, మనం కంపేర్ చేస్తున్నప్పుడు కూడా సెకండ్ సెంటెన్స్‌లో కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్‌తోనే కంపేర్ చేయాలి. అలానే ఒకవేళ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్ వస్తే ఆబ్జెక్టివ్ ప్రొనౌన్‌తోనే కంపేర్ చేయాలి. సో, అది ఈ రూల్ యొక్క మెయిన్ థీమ్. కింద ఎగ్జాంపుల్స్ చూద్దాం రండి. ఐ యామ్ యాస్ టాల్ యాస్ హీ. ఎందుకు ఇక్కడ హీ అని యూజ్ చేసాం? ఐ యామ్ యాస్ టాల్ యాస్ హిమ్ అని యూజ్ చేయొచ్చు కదా. అంటే ఐ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్ కాబట్టి హీ అనేది కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్‌గా యూజ్ చేసాం. నెక్స్ట్, హీ స్పీక్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ దాన్ షీ. సో, హీ అనేది ఇక్కడ సబ్జెక్టివ్ ప్రొనౌన్. అందువల్ల ఇక్కడ దాన్ షీ అనేది కూడా సబ్జెక్టివ్ ప్రొనౌన్‌గా మనం యూజ్ చేసాం. నెక్స్ట్, షీ ఆస్క్స్ మోర్ క్వెషన్ దాన్ హీ. ఇక్కడ షీ సబ్జెక్టివ్ కాబట్టి హీ అనేది యూజ్ చేసాం. మై పేరెంట్స్ స్కోల్డ్ మీ మోర్ దాన్ హీ ఆర్ హిమ్. ఇప్పుడు దీనికి ఆన్సర్ అనేది మీరు కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయాలి. మై పేరెంట్స్ అని ఇచ్చాడు. మై అనేది సబ్జెక్టివా, ఆబ్జెక్టివా? అది మీరు తెలుసుకొని ఈ వీడియో కింద ఈ క్వెషన్‌కి ఆన్సర్ చేయండి. కొంచెం ట్రిక్కీగా ఉంది కదా. సో, ట్రై టు ఆన్సర్ దట్ క్వెషన్. నెక్స్ట్ ఓకే. దీనికి క్విక్ గ్లాన్స్ చూద్దాం. నెక్స్ట్ ఇది కాదు. ఇది. రైట్. చూడండి. సబ్జెక్టివ్ వర్సెస్ ఆబ్జెక్టివ్ ప్రొనౌన్స్ ఇన్ కంపారిజన్. సో, సబ్జెక్టివ్ అంటే ఏం తెలుసుకున్నాం కదా. ఆబ్జెక్టివ్ అనేది కూడా తెలుసుకున్నాం కదా. కంపేర్ చేసేటప్పుడు కూడా సబ్జెక్టివ్‌తో సబ్జెక్టివ్‌ని, ఆబ్జెక్టివ్‌తో ఆబ్జెక్ట్‌ని కంపేర్ చేయాలని ఇక్కడ ఇచ్చాడు. సో, సబ్జెక్టివ్ కేస్ ఆఫ్టర్ దాన్, యాజ్, వెన్ ఇట్స్ ఏ సబ్జెక్ట్, ద వెర్బ్ క్యాన్ బి ఇన్ఫర్డ్. ఫర్ ఎగ్జాంపుల్, హీ ఈస్ యాస్ టాల్ యాస్ ఐ. ఎందుకు హీ తర్వాత ఐ అనేది యూజ్ చేసామంటే హీ అనేది మనం సబ్జెక్టివ్ ప్రొనౌన్‌లో యూజ్ చేస్తాం కాబట్టి ఇక్కడ కూడా ఐ అనేది యూజ్ చేసాం. రిమెంబర్ ఐ, హీ, షీ, దే, వి ఆఫ్టర్ వెన్ దే పర్ఫార్మ్ అన్ యాక్షన్. సో, ద యాక్షన్ అనమాట. సో, ఇదంతా కూడా నేను ఆల్రెడీ ఎక్స్‌ప్లెయిన్ చేసింది ఇక్కడ మళ్ళీ ఉంది. ఇక్కడ చూడండి. ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో, హీ ఈజ్ యాస్ టాల్ యాస్ ఐ ఆర్ మీ. హీ అనేది సబ్జెక్టివ్ కాబట్టి ఐ అనేది పెట్టాలి. హీ స్పీక్స్ మోర్ ఫ్రీక్వెంట్లీ దాన్ షీ ఆర్ హర్. He speaks more frequently than she because he is a subjective. She asks more questions than he or him. He. They study harder than we or us. We. I am smarter than he or him. I am smarter than he. సో, ఇలాంటి కొన్ని ప్రాక్టీస్ క్వెషన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఈ ప్రాక్టీస్ క్వెషన్స్ అన్నిటికి కూడా ట్రై చేసి కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 19. our last and most interesting rule. హూ, హూమ్ అనేవి పర్సన్స్‌ని, డొమెస్టిక్ యానిమల్స్‌ని రిప్రజెంట్ చేయడానికి యూజ్ చేస్తాం అని మనం నేర్చుకున్నాం కదా. అవి ఎక్కడెక్కడ యూజ్ చేయాలనేది ఇక్కడ చూద్దామండి. హీ ఈజ్ వన్ ఆఫ్ ద ప్రొఫెసర్ డాష్ ఐ థింక్ ఈజ్ ఎ మ్యాథమెటిషియన్. ఇక్కడ హూమ్ వస్తుందా, హూ వస్తుందా? సో, నేను మీకు ఒక 5 సెకండ్స్ టైం ఇస్తాను. ఆన్సర్ చెప్పడానికి ట్రై చేయండి. ఆర్ మీలో మీరు ఆలోచించుకోండి. సో, మీరు కరెక్ట్‌గా ఆన్సర్ చేశారంటే మీకు ఈ రూల్ బాగా అర్థమైనట్లు అనమాట. ఓకే. రెడీ. 30 seconds. Right. చూద్దాం రండి. He is one of the professors who I think is a mathematician. Who I think is a mathematician. This is ఇక్కడ who whom అంటే who అనే వర్డ్‌ని మనం యూజ్ చేయాలి.
నెక్స్ట్ షీ ఈజ్ ద ఉమెన్ డాష్ ఎవ్రీవన్ అడ్మైర్స్. షీ ఈజ్ ద ఉమెన్ డాష్ ఎవ్రీవన్ అడ్మైర్స్. ఇక్కడ హూవా హూమా ఒక 2 సెకండ్స్ ఆలోచించండి. హూ యూజ్ చేయాలా? హూమ్ యూజ్ చేయాలా? సో లెట్స్ సీ. షీ ఈజ్ ద ఉమెన్ హూమ్ ఎవ్రీవన్ అడ్మైర్స్. షీ ఈజ్ ద ఉమెన్ హూమ్ ఎవ్రీవన్ అడ్మైర్స్. సో ఇక్కడ ఫస్ట్ దానిలో హూ రావడానికి, సెకండ్ దానిలో హూమ్ రావడానికి ఏంటి డిఫరెన్స్ అనేది మనం ఈ రూల్లో కంప్లీట్గా తెలుసుకుందాం. నెక్స్ట్ దీస్ ఆర్ ద 4 క్వశ్చన్స్. నేను రూల్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత ఈ 4 క్వశ్చన్స్కి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. హూ వస్తుందా? హూమ్ వస్తుందా? ద మ్యాన్ డాష్ వన్ ద ప్రైజ్. ద చైల్డ్ డాష్ ఐ లవ్. మై డాగ్ డాష్ లైక్ టు ప్లే. ద మ్యాన్ ఫర్ డాష్ ఐ వర్క్. సో వీటన్నిటికీ కూడా ఆన్సర్ చేయండి కామెంట్ సెక్షన్లో. ఇప్పుడు ఈ రూల్ క్విక్ గ్లాన్స్ చూద్దాం రండి. హూ హూమ్ ఆర్ రిలేటివ్ ప్రొనౌన్స్ యూజ్డ్ ఫర్ పర్సన్స్, డొమెస్టిక్ యానిమల్స్. హియర్ ఈజ్ హౌ యూజ్ కరెక్ట్లీ. హూ అనేది సబ్జెక్టివ్ ప్రొనౌన్, హూమ్ అనేది ఆబ్జెక్టివ్ ప్రొనౌన్. ఇది మనం ముందే తెలుసుకున్నాం కదా. సో యాక్ట్స్ యాజ్ ద సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్. హూ అనేది సబ్జెక్ట్ ఆఫ్ ద సెంటెన్స్కి యాక్ట్ అవుతూ ఉంటుంది. పర్ఫార్మ్స్ ద యాక్ట్స్ అనమాట, యాక్షన్. థింక్ ఆఫ్ హీ యాజ్ ఏ రీప్లేస్మెంట్. హూమ్ అనేది యాక్ట్స్ యాజ్ ద ఆబ్జెక్ట్ ఆఫ్ ద వెర్బ్ ఆర్ ప్రిపోజిషన్. సో రిసీవ్స్ ద యాక్షన్ అనమాట. నెక్స్ట్ ఇప్పుడు చూడండి. హూ యాజ్ సబ్జెక్ట్, దట్ ఈస్ షీ ఈస్ ద ప్రొఫెసర్ హూ ఐ థింక్ ఈజ్ ఏ మ్యాథమెటీషియన్. హూ ఐ థింక్ ఈజ్ ఏ మ్యాథమెటీషియన్. ఇక్కడ షీ అనే పర్సన్ అనేది యాక్షన్ చేస్తూ ఉంది కాబట్టి హూ అనే వర్డ్ని మనం యూజ్ చేసాం. అదే సెకండ్ రూల్. హీ ఈస్ ద మ్యాన్ ఎవ్రీవన్ అడ్మైర్స్. హీ ఈస్ ద మ్యాన్. ఇక్కడ ఈ మ్యాన్ అనే అతను ఏ యాక్షన్ చేయట్లేదు కాబట్టి హూమ్ని యూజ్ చేసాం. హీ ఈస్ ద మ్యాన్ హూమ్ ఎవ్రీవన్ అడ్మైర్స్. ఇప్పుడు డిఫరెన్స్ అర్థమైంది కదా, హూని ఎక్కడ యూజ్ చేయాలి, హూమ్ ఎక్కడ యూజ్ చేయాలని. హూ అనేది ఎప్పుడైతే సబ్జెక్ట్ అనేది యాక్షన్లో ఇన్వాల్వ్ అయి ఉంటుందో అక్కడ యూజ్ చేయాలి. హూమ్ అనేది సబ్జెక్ట్ యాక్షన్లో ఇన్వాల్వ్ అవ్వకుండా ఉన్న ప్రదేశంలో మనం హూమ్ అనేది యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ ఇవన్నీ కూడా ఆల్రెడీ చెప్పాను. నెక్స్ట్ మోర్ ఎగ్జాంపుల్స్. ద ఉమెన్ డాష్ వన్ ద ప్రైజ్. ద ఉమెన్ హూ వన్ ద ప్రైజ్. ద చైల్డ్ డాష్ ఐ లవ్. ద చైల్డ్ హూమ్ ఐ లవ్. ఎందుకు ఇక్కడ ఈ చైల్డ్ అనే పర్సన్ ఏ యాక్షన్ చేయట్లేదు కాబట్టి హూమ్ అని యూజ్ చేసాం. మై డాగ్ డాష్ లైక్స్ టు ప్లే. మై డాగ్ హూ లైక్స్ టు ప్లే. ఎందుకంటే డాగ్ అనేది ప్లే చేస్తుంది, యాక్షన్ని పెర్ఫామ్ చేస్తుంది కాబట్టి హూ. ద మ్యాన్ ఫర్ హూమ్ ఐ వర్క్. ఇక్కడ మ్యాన్ అనేవాడు ఏ వర్క్ చేయట్లేదు, ఒక మ్యాన్ ఇంకో మ్యాన్ గురించి చెప్తున్నాడు కాబట్టి హూమ్ అని యూజ్ చేసాం. ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి చూడండి. ఈ క్వశ్చన్స్ అన్నిటికీ కూడా మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూల్ నెంబర్ 20. ఈరోజు 10 రూల్స్ని కంప్లీట్ చేసాం. మోస్ట్ ఇంపార్టెంట్ అండ్ రిపీటెడ్లీ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉండే ఈ రూల్స్. సో ఈ రూల్స్, ఈ సిరీస్ని మీరు ఇలానే ఫాలో అయ్యారంటే గ్రామర్లో మీరు అనేది స్ట్రాంగ్గా అయిపోతారు. మన 12 డేస్ గ్రామర్ రూల్స్ జర్నీలో ఆల్రెడీ 2 డేస్ కంప్లీట్ చేసేసాం. ఇంకా 10 మోర్ డేస్ మాత్రమే ఉన్నాయి. ఈ 10 డేస్ కూడా ఈ వీడియో సిరీస్ని ఇలానే ఫాలో అవ్వండి. దెన్ చూడండి, 12 డేస్ తర్వాత మీ గ్రామర్ రూల్స్లో లేకపోతే మీ గ్రామర్లో మీకు వచ్చిన గ్రిప్ అనేది తప్పకుండా బాగుంటుంది. ఈ వీడియో సిరీస్ కానీ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ కానీ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరితో కూడా షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.